Assalamualaikum guys, welcome back to another vlog. సో గైస్ రంజాన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో అందరు ఫాస్టింగ్ ఉంటున్నారు అనుకుంటున్నాను. అండ్ చాలా మంది నాలాగే రంజాన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో అందుకని ఎవరు రోజు అయితే మిస్ చేయకండి. సో గైస్ ఈ వీడియోలో వచ్చేసి రంజాన్ సెహేరీ, ఇఫ్తియారీ అండ్ షాపింగ్ అయితే చూపిస్తాను. ఈసారి షాపింగ్ అయితే కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేశాను, ఎందుకంటే వీడియోలో చూపిద్దాం అనేసి. సో గైస్ బిఫోర్ గోయింగ్ ఇన్ దిస్ వీడియో, సో లాస్ట్ అయితే వీడియోస్ అని నేను కాశ్మీర్ అని పెట్టాను కదా. సో నేను అనుకున్నట్టు అయితే వ్యూస్ అయితే రాలేదు. సో ఏం రాంగ్ వెళ్ళిందో నాకైతే తెలియదు. చూసిన వాళ్ళు, లైక్ చేసిన వాళ్ళు, కమెంట్ చేసిన వాళ్ళు అందరికీ థ్యాంక్ యూ. బట్ ఇంకా ఏం బెటర్ చేయగలుగుతాను. నేనైతే చాలా ట్రై చేశాను కాశ్మీర్ లో వ్లాగ్స్ తీయడానికి. బట్ నేను అనుకున్నంత వ్యూస్ అయితే రాలేదు. కొంచెం డిసప్పాయింటెడ్ అనమాట. సో గైస్ ఫస్ట్ అయితే సెహరీతో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. సో గైస్ ఈ రోజు సెహరీలో అయితే మటన్ బిర్యానీ అండ్ చికెన్ పకోడా అయితే చేసుకుంటున్నాం. అండ్ చికెన్ వచ్చేసి ఒక రోజు ముందే మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నాం. సో చూపిస్తాను ఈ ప్రాసెస్ మొత్తం ఎలా మ్యారినేట్ చేస్తాం అనేసి. గైస్ ఇది వచ్చేసి ఒక స్పెషల్ పేస్ట్ అన్నమాట. ఇది వచ్చేసి కొరియాండర్, గ్రీన్ చిల్లీస్, క్యాష్యూ అండ్ ఆనియన్స్ ఉన్నాయి దీంట్లో. ఇది మొత్తం పేస్ట్ చేసి వేసుకోవాలి. ఇది కార్న్ ఫ్లోర్, మా మావయ్య హైదరాబాద్ నుంచి పంపించింది. ఇది చికెన్ మసాలా, రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే గ్రీన్ చిల్లీస్ పేస్ట్ వేసాం కదా అందుకనేసి. ఇది వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్, ఇది వచ్చేసి గరం మసాలా గైస్. చికెన్ మసాలా జస్ట్ 1 స్పూన్ వేస్తున్నాను, ఎందుకంటే ఇందాక ఇంకో మసాలా వేసాం కదా అందుకనేసి ఇది జస్ట్ 1 స్పూనే. పెప్పర్ పౌడర్, ఇది సోయా సాస్ ఎక్కువ కాదు, జస్ట్ 2-3 డ్రాప్స్ వేసుకోవాలి. కర్డ్ వేసుకోవాలి. సో హాఫ్ లెమన్ అయితే వేసుకుందాం. సో దట్ ఈస్ గైస్ ఇంగ్రీడియంట్స్ అయితే ఇవే. సో ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవాలి. మిక్స్ చేద్దాం. మిక్మన్ అసలు మెయిన్ సాల్ట్ మర్చిపోయాం. సాల్ట్ ఎంత వేయాలో నాకు తెలీదు. సో మమ్మీ కమ్ హియర్. మా మమ్మీ మిక్స్ చేస్తుంది. तुम्ही రావు ఖాళీ హ్యాండ్స్ తిక్ పెడతారు. ఇప్పుడు సాల్ట్ వేసేయాలి. వీడియోలో కొంచెం స్టైల్ గా కనిపించాలని గ్లౌజెస్ వేసుకుంది. కేసర్ వాటర్, ఇది కలర్ కోసం వేసేద్దాం. చికెన్ మొత్తం వేసేసుకోవాలి. చికెన్ మొత్తం స్మాల్ పీసెస్ లో అయితే బాగుంటది, మసాలా బాగా తగులుతుంది. సో గైస్ మొత్తం మిక్స్ చేసిన తర్వాత లాస్ట్ లో కర్రీ లీవ్స్ అయితే వేసుకోవాలి. గైస్ మన మ్యారినేషన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 5 అయిపోయింది. సో ఇది వచ్చేసి సెహరీ కోసం అన్నమాట. ఈ ఓవర్ నైట్ మొత్తం మ్యారినేట్ అయితే టేస్ట్ సూపర్ గా ఉంటది. సో నెక్స్ట్ మీకు మటన్ బిర్యానీ చేసే ప్రాసెస్ కూడా చూపిస్తాను నైట్ లో. స్టే ట్యూన్. సో ఇఫ్తార్ చేసుకున్న తర్వాత బిర్యానీ మేకింగ్ అయితే వచ్చేసాం. సో ఫస్ట్ అయితే మటన్ మ్యారినేట్ చేయాలంట. బిర్యానీ ప్రాసెస్ నాకు కూడా తెలియదు, మా మమ్మీ చెప్తుంది. సో స్టార్ట్ చేయమా. సో కుక్కర్ లో అయితే ఫస్ట్ మటన్ వేసుకోవాలి. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ ఎన్ని స్పూన్స్ చెప్పు. 2 స్పూన్స్. 2 స్పూన్స్ అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ అంటే. తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ 1.5 స్పూన్ అంట. సాల్ట్ 4 స్పూన్ సాల్ట్. వాటర్ వేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకొని
తర్వాత గీ అయితే వేసుకోవాలి. తర్వాత కుక్కర్ పెట్టేసి 4 to 5 విజిల్స్ అంట కుక్ చేసుకోవాలి. సో గైస్ మన మటన్ అయితే హాఫ్ కుక్ అయిపోయింది. 4 విజిల్స్ తర్వాత అయితే హాఫ్ చేసేసాం. సో ఇప్పుడు వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్, కొరియాండర్ అండ్ గ్రీన్ చిల్లీ అండ్ కొంచెం కర్డ్ వేసి ఇది మొత్తం పేస్ట్ లా చేసుకోవాలి. చేసి మ్యారినేట్ చేయాలి దీంట్లో. సో ఫస్ట్ అయితే పేస్ట్ చేసుకున్నాం దీన్ని. సో గైస్ మన పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. దాని తర్వాత దీంట్లో ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసుకొని నెక్స్ట్ ఏంటమ్మా? జింజర్ గార్లిక్ పేస్ట్. ఎంత వేస్తావు? ఇందాక కదా వేసావు దాంట్లో. ఈ వీడియోని చూసి దమ్ బిర్యానీ అయితే ఎలా చేయాలో ఒకసారి ట్రై చేయండి మీరైతే, ఎవరికైతే రాదో. ఇది కూడా ఒక 5 minutes తర్వాత మటన్ అయితే వేసుకోవాలి. ఇందాక హాఫ్ బాయిల్ చేసాం కదా మేము, మటన్ అయితే వేసుకోవాలి. బిర్యానీ ఫైనల్గా మార్నింగ్ ఎలా వస్తుందో నాకు కూడా తెలీదు, ఎందుకంటే అప్పుడప్పుడు ఫ్లాప్ కూడా చేస్తుంది మా అమ్మ. అట్లా ఫ్లాప్ అయిపోతుంది. సో నాకు కూడా అవుట్పుట్ మార్నింగ్ చూద్దాం. గైస్ ఫైనల్గా దమ్ బిర్యానీ మసాలా అయితే వేసుకోవాలి. ఇది కూడా మా మావయ్య హైదరాబాద్ నుంచి పంపించింది. ఇది స్పెషల్గా హోమ్ మేడ్ అన్నమాట ఇది. సో ఇప్పుడు వచ్చేసి దీంట్లో 2 to 3 స్పూన్స్ అయితే వేసుకోవాలి. ఇది మొత్తం ప్రాసెస్ వచ్చేసి మీకు 1 kg ఇది చూపిస్తున్నాను. 1 kg మటన్, 1 kg రైస్. సో పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకొని ఇప్పుడు వచ్చేసి టైం 11-11:30 అవుతుంది. నెక్స్ట్ 4 hours అయితే ఇది మ్యారినేట్ అవుతుంది. దాని తర్వాత దమ్ ఇవ్వాలి. ఇప్పటికే మటన్ ఒక 60% అయితే కుక్ అయిపోయింది. రిమైనింగ్ 40% మేము తర్వాత దమ్ ఇస్తాం కదా, అప్పుడైతే కుక్ అయిపోతుంది. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వ్లాగ్. సో టైం అయితే 3:30 అవుతుంది. సైరీ టైం అన్నమాట. 5 దాకా అయితే ఉంది టైం అయితే. సో ఇప్పుడైతే బిర్యానీ ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయింది. సో మీకైతే చూపిస్తాను. రైస్ అయితే సపరేట్ గా బాయిల్ చేసుకోవాలి. 75% కుక్ అయ్యేలా చూసుకోవాలి. ఈ వాటర్ లో వచ్చేసి మన ఇండియన్ స్పైసెస్ అయితే కొన్ని వేసుకోవాలన్నమాట. సో రైస్ మొత్తం వాటర్ మొత్తం పోర్ అయిపోయిన తర్వాత ఇలా వేసుకోవాలి. మేము నైట్ మ్యారినేట్ చేసుకున్నాం కదా మటన్, దాంట్లో అయితే వేసుకోవాలి. రైస్ మొత్తం వేసేసాం. దానిపైన నుంచి ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొరియాండర్ అయితే వేస్తున్నాం. అండ్ దాని తర్వాత అయితే గీ వేస్తున్నాం మంచి ఫ్లేవర్ కోసం. ఈ బ్లాగ్ తో నేను మాస్టర్ చెఫ్ అయిపోతాను. మా అక్క అయితే అసలు ఏం చేయటం లేదు, సోఫాలో కూర్చొని ఫోన్ చూసుకుంటా ఉంది. నేను మా అమ్మ అయితే చాలా కష్టపడుతున్నాం ఈ బ్లాగ్ కోసం. నమాజ్ ఒకటి చదువుకొని వచ్చింది ఇప్పుడే. మేమైతే నమాజ్ కూడా చదువుతున్నాం అండ్ రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకుంటున్నాం. అది కొంచెం లోపల కొంచెం బయట అయ్యేది. టైం అయిపోతుంది అని టెన్షన్ లో ఏమేమో చేస్తున్నాం అమ్మ. ఇప్పుడు మూసారంట. ఇప్పుడు వచ్చేసి ఒక 15 minutes అయితే దమ్ పెట్టేస్తే దాని తర్వాత అవుట్పుట్ వస్తుంది ఎలా ఉంటుందో. టేస్ట్ నెక్స్ట్ లెవెల్, సూపర్ ఉంది. చికెన్ ఎవ్రీథింగ్ ఇస్ సూపర్ గైస్. మీరు కూడా ఇలాంటి మంచి బిర్యానీ తినాలంటే ఈ వీడియోలో చూపించిన రెసిపీకి అయితే ఫాలో అయిపోండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. చాలా కష్టపడి నేనే చేశాను గైస్. రంజాన్ అంటే ఓన్లీ ఇఫ్తారీ, సెహరీ తినడమే కాదు గైస్, నమాజ్ చదువుకోవాలి, ప్రేయర్స్ చేసుకోవాలి అండ్ దువా చేయాలి. సో ఇవన్నీ కంపల్సరీగా చేయాలి. మేమైతే ఇప్పుడు తినేసి నమాజ్కి అయితే వెళ్ళిపోదాం. ఫోన్ లో ఛార్జింగ్ అయితే తక్కువగా ఉంది. సో రేపు మార్నింగ్ అయితే కలుద్దాం. సో గైస్ ఇప్పుడే నమాజ్ చదువుకున్నాం. సో ఇప్పుడైతే షాపింగ్ వెళ్తున్నాం. సో ఇషాక్ కూడా వచ్చేసాడు. ఇషాక్ అయితే లాస్ట్ మూమెంట్ లో వస్తాడు. హజరత్ అల్లాహు అక్బర్ అంటే లాస్ట్ లైన్ లో వచ్చి నిలబడతాడు. నిజమే కదా ఇషాక్? అది లేదు, ఏం లేదు అంటే ఎక్కడ వస్తావు ఆన్ టైం, ఎప్పుడు లేట్. ఫస్ట్ సఫ్ లో ఉంటా, లాస్ట్ నుంచి వేసేసాడు, బాగా వేసేసాడు. ఇప్పుడైతే మేము ఎస్జిఎం టెక్స్టైల్స్ కి వచ్చేసాం. ఇది వచ్చేసి అన్నమయ్య సర్కిల్ దగ్గర. సో ఎస్జిఎం టెక్స్టైల్ దగ్గరకి అయితే వచ్చేసాం.
పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా. క్లాత్ అయితే తీసేసుకున్నాను. సో కలర్ అయితే మీకు చూపిస్తాను. సో మోడల్ అయితే నాకు మైండ్ లో ఒకటి ఉంది, అదైతే మా టైలర్ కి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అదైతే సేమ్ అలాగే చేపించుకుంటున్నాను. సో అవుట్ ఫిట్ అయితే చూడాలంటే మీరు ఈ క్లాత్ చూడాల్సిందే. సో ఫస్ట్ అయితే కలర్ చూపిస్తాను. షాపింగ్ అయితే అయిపోయింది, తీసేసుకున్నాను నేనైతే. సో హెచ్జిఎం లో అయితే కలెక్షన్ సూపర్ గా ఉంది, కొత్త కలెక్షన్ అయితే ఉంది. ఇది వచ్చేసి అన్నమయ్య సర్కిల్ దగ్గర ఉండే హెచ్జిఎం గైస్. ఇక్కడైతే వచ్చి చెక్అౌట్ చేయొచ్చు మీరైతే. సో గైస్ ఇఫ్తారీ టైం అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఈ రోజు వచ్చేసి 6:22 అనమాట. సో ఇంకా 10 మినిట్స్ అయితే ఉంది. సో ఇప్పుడైతే మజీద్కి వెళ్ళిపోతున్నాం. ఆసిఫ్ వచ్చాడు. ఆసిఫ్ రోజా ఉన్నాను. మాషాల్లా. ఆసిఫ్ ఏదో పట్టుకున్నాను. ఏం ఆసిఫ్ అది? సమోసా. ఏం సమోసా? నారాయణ సమోసా. ఏ సమోసా రా? ఆనియన్ సమోసా? నారాయణ శ్రీకాంత్ సమోసా, చికెన్ సమోసా. बड़ा हरामी हो बेटा. وتصفو الحياة بنور هدى جمال ఇఫ్తారీ అయిపోయింది గైస్. సో ఇప్పుడు అయితే నమాజ్ చదువుకొని సో బయటికి అయితే వెళ్దాం. లెట్స్ గో. بنور هدى وتطلعنا. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఇప్పుడైతే ఒక మంచి కాఫీ అయితే తాగుదామని వెళ్తున్నాం. సో ఒక మంచి కాఫీతో అయితే వీడియో ఎండ్ చేద్దాం. హోప్ యు గైస్ లైక్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏమైనా రంజాన్ షాపింగ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్ లో అయితే వెళ్ళి నాకైతే పర్సనల్ గా మెసేజ్ చేయండి, నేనైతే చెప్తాను. సో లైక్ చేయండి.